మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు మళ్ళీ వచ్చా. సో, ఈ ఇంట్రెస్టింగ్ వీడియో ట్విట్టర్‌లో ఒక ఫాలోవర్ గారు నన్ను స్పెసిఫిక్‌గా అడిగారనమాట. ఎందుకు అడిగారు అంటే, ఈ వారం ఒక పోస్ట్‌లో గ్రాక్ అనే ఒక మోడల్ అన్ని మోడల్స్ కన్నా చాలా బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేసిందని. ఓకే. మేమే గొప్పగా ఉన్నామని ఏజీఐకి దగ్గరలో గ్రాక్ ఒక విజయాన్ని నమోదు చేసిందని. ఓ పోస్ట్ దగ్గర నుంచి మొదలైంది. ఇందులో కొంత నిజం ఉన్నప్పటికీ పూర్తిగా నిజం కాదు. అయితే ఆ వివరాలు మనం తెలుసుకుందాం. సో, ఈరోజు ఈ రోజు నుంచి ఒక చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అడగండి చెప్తా. మీరు గనక ఇటువంటి ప్రశ్నలు ఏఐకి సంబంధించిన స్పెసిఫిక్ క్వెషన్స్ ఉంటే కనుక మా ఛానల్‌లో ఎక్కడైనా కామెంట్ రూపంలో గానీ, డీఎం రూపంలో గానీ అడగొచ్చు. అడిగితే ఈ అడగండి చెప్తా సిరీస్‌లో భాగంగా మీకు సమాధానం మేము అప్‌లోడ్ చేస్తాం. అయితే అందరూ తగిన ఎవరు ఇంతవరకు పూర్తిగా కవర్ చేయని టాపిక్స్ అయితే హైయెస్ట్ ప్రయారిటీ దొరుకుతుంది. ఎందుకంటే మా ఛానల్ ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు ఎవరైనా చెప్తారు. ఎవరికీ తెలియని విషయాల్ని డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి దాన్ని వివరించడమే లక్ష్యం గనక ఖచ్చితంగా మేమది చేస్తాం. సో, ఈరోజు ప్రశ్నకి దీనికి సంబంధించిన వీడియో లోపలికి వెళ్ళిపోదామా మరి? ఈ వీడియో ఒక రకంగా చెప్పాలంటే ఈ ఇది సాధించిన జెన్సన్ గారు ఓకే. చేసిన ఫీట్ సాధారణమైన ఫీట్ కాదు. వాస్తవానికి ఏజీఐలో లేకపోతే ఏజీఐకి దగ్గరగా వెళ్ళే అడుగులు వేయడంలో కంప్యూటర్ మోడల్స్ ఈ రోజు వరకు చూపించని ఒక సరికొత్త విధానాన్ని, సరికొత్త స్టాండర్డ్‌ని సెట్ చేశారు జెన్సన్ గారు. ఇంకో 3 నెలలుంది. ఇందులో ఆయన్ని మించి ఎవరైనా చేస్తారా అనేది చూద్దాం. కానీ ఈ రోజు వరకు అయితే జెన్సన్ గారు ఇచ్చిన సొల్యూషన్ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లమ్స్‌కి అది లీడర్ బోర్డ్‌లో చాలా ఎక్కువ. సో, పోయినసారి కూడా జెన్సన్ గారు పోయినసారి అంటే పోయిన సంవత్సరం కూడా ఆర్క్ ఏజీఐ 1 సమస్యలో ఆయన చాలా చక్కగా తయారు చేశారు. చక్కని సొల్యూషన్ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో O3 ఆయన్ని దాటి పెర్ఫార్మ్ చేసిందనమాట. అయితే ఆఫ్‌కోర్స్ ఇటువంటి చాలా కఠినమైన ప్రశ్నలకు సమాధానం చీప్‌గా రావు. మొట్టమొదట్లో అవి చాలా ఎక్స్‌పెన్సివ్‌గా వస్తాయి. ఇక్కడ కూడా ఒక్కొక్క ప్రాబ్లమ్‌కి కొంచెం ఎక్స్‌పెన్స్ వైపు చాలా ఎక్కువగానే ఉన్నా జెన్సన్ గారి సమాధానం చాలా బాగా కుదిరిందనమాట. అయితే ఇది చూస్తున్న మనందరికీ కూడా అసలు ఈ ఛాలెంజ్ ఏంటి? ఎటువంటి ఛాలెంజు? ఏం ప్రశ్నలు? ఈ ప్రశ్నలు ఎలా సమాధానము? అసలు ఈ లీడర్ బోర్డ్ ఎలా వస్తుంది? అనే ప్రశ్నలు అందరికీ ఉంటాయి. సో, మీరంతా రకరకాల డాక్యుమెంటేషన్ వెతుక్కోకుండా ఈ వీడియో చూస్తే మీ అందరికీ అర్థమైపోతుంది. సో, వెళ్ళిపోదామా డీటెయిల్స్‌లోకి? సరే. ఇప్పుడు అసలు ఈ ఆర్క్ ఏజీఐ 2 ఛాలెంజ్ ఏంటి? ఛాలెంజ్ ఏంటంటే మామూలుగా కంప్యూటర్లకి లెక్కలు చేయడం చాలా సులభంగా వస్తుంది. లెక్కలు బాగా చేయడం. అందులోనూ డైనమిక్ లెక్కలు లేకపోతే పెద్ద పెద్ద లెక్కల్ని కూడా చాలా ఈజీగా చేసే ప్రాపర్టీ ఆ శక్తి సామర్థ్యాలు వాటికి ఉంటాయి. అయితే కంప్యూటర్లు ఏ విషయాన్ని చాలా ఈజీగా తీసుకోలేవు, ఏ విషయాన్ని చాలా ఈజీగా పట్టుకోలేవు అంటే రీజనింగ్ టాస్క్‌లని పట్టుకోవడం చాలా చాలా కష్టమైన వ్యవహారం వాటికి. అంటే అయితే ఈ రీజనింగ్ టాస్క్‌లు రకరకాల మోడల్స్ చేస్తాయి కదా! అనే ప్రశ్న ఉంటుంది. అయి ఎట్లా చేస్తారంటే అవి గుర్తుపెట్టుకోవడం ద్వారానో, లేకపోతే అది ఒక ప్యాటర్న్‌ని ఫాలో అవ్వడం ద్వారానో ఫిగర్ ఔట్ చేసుకునేవే కంప్యూటర్ లెర్నింగ్. బేసిక్‌గా మన డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్ అన్నీ కూడా అలాగే పనిచేస్తాయి. అయితే ఈ ఆర్‌కేజీఐ 2లో వాళ్ళు ఏం చేశారంటే చాలా కష్టతరమైన సమస్యలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఎందుకు? ఈ రోజు వరకు ఉన్న రకరకాల అల్గారిథమ్స్ చాలా సులభమైన టాస్క్‌లను గుర్తుపెట్టేసుకుంటున్నాయి కనుక, ఈ రోజు వరకు ఉన్న అల్గారిథమ్స్ ఫిగర్ ఔట్ చేయలేని చాలా కష్టపడే వ్యవహారమైన టాస్కుల్ని పెట్టారు. ఆ టాస్కులు ఎలాగయ్యాయంటే ఓ 400 డేటా సెట్ పెట్టారు. డేటా సెట్‌లో ఈ 400 డేటా సెట్‌లలోనూ ఒకటే రకమైన, ఒకటే తీరైన సమస్యలు ఏముంటాయంటే
ఓ గ్రిడ్ ఉంటుందండి. గ్రిడ్ ఉండి ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు మీ తెర మీద చూస్తున్నారు కదా ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఈ తెర మీద మీరు చూస్తున్న ఎగ్జాంపుల్ చూస్తున్నారు కదా, అంటే 2 ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇస్తారనమాట. అంటే కొన్ని ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ వీళ్ళు ఇస్తారు. ఓకే. ఇచ్చిన తర్వాత తెలియని డేటా సెట్ కొంత ముందుకు పెడతారు. అంటే ఓ 100 ఎగ్జాంపుల్స్, 100, 200 ఎగ్జాంపుల్స్ నీకు ఇచ్చి తర్వాత నువ్వేం చేయాలి? తర్వాత ఇంకో 100 ఎగ్జాంపుల్ నీకు అప్పటిదాకా చూడని ప్రశ్నను వాళ్ళు ఇస్తారు. ఇచ్చినప్పుడు ఈ 100, 200 ఎగ్జాంపుల్స్ లోంచి నువ్వు రూల్స్ ఫ్రేమ్ చేసుకుని దాన్ని అర్థం చేసుకుని కొత్తగా కనబడిన డేటా మీద మనం అప్లై చేయాలన్నమాట. ఇది ఒక మనిషికి చాలా సులభం. ఓకే. చాలా సులభం. కానీ ఒక కంప్యూటర్ మెషిన్‌కి చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే కంప్యూటర్ మెషిను ప్యాటర్న్‌లను రికగ్నైజ్ చేయగలిగినా కూడా ఇటువంటి కాంప్లికేటెడ్ రూల్స్ బిల్డ్ చేసుకోవడం అనేది ఇంతవరకు కష్టమైన వ్యవహారం. సో దాన్నే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అన్నారు. అంటే రీజన్ చేసుకుని రీజన్‌ని ఆర్డర్‌లో పెట్టుకుని, అంటే ఫస్ట్ రీజన్ చేసుకోవాలి. తర్వాత దాన్ని పద్ధతిలో పెట్టుకోవడం అనేది 2 కష్టమైన వ్యవహారం ఈ రోజు వరకు ఉన్న కంప్యూటర్స్‌కి కానీ, కంప్యూటర్‌కి సంబంధించిన అల్గారిథమ్స్‌కి కానీ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఈ 2 పైన చూడండి. ఈ 2 ఇమేజ్‌ల్లోనూ వచ్చి ఈ రంగులిచ్చి, ఈ మూడో దాంట్లో రంగులు ఎలా వచ్చిందయ్యా అంటే, మీరు నేను కూడా కాసేపు కన్‌ఫ్యూజ్ అవుతాం. అరే! ఇదేమిటి అసలు ఏమి సంబంధం లేకుండా ఉన్నాయే అని మీకు అనిపిస్తుంది. కానీ నేను మీకు దీనికి సమాధానం చెప్పేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కనుక సమాధానం చెప్తాను. ఇప్పుడు చూసారా మీరు? ఇక్కడ ఏంటి అంటే ఈ ఇమేజ్‌లో మొదటి ఇమేజ్‌లో ఏమి లేదండి. ఏదైతే చిల్లులు లేని ప్యాటర్న్ ఉందో దానికి యెల్లో కలర్ వేయండి. ఓకే. ఒక చిల్లు ఉన్న ప్రతి ప్యాటర్న్‌కి గ్రీన్ కలర్ వేయండి. 3 చిల్లులు ఉంటే రెడ్ కలర్ వేయండి. 2 చిల్లులు ఉంటే బ్లూ కలర్ వేయండి. ఇది ఓ చిన్న పిల్లాడికి, ఓ 6 ఏళ్ల పిల్లాడికి కూడా చూపించి కాసేపు చూడరా అంటే వాడు కాసేపు చూసి పసిగడతాడు. తర్వాత ఇదే ప్యాటర్న్‌లో మీరు ఏది ఇచ్చినా కూడా టక 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 అని అవుట్‌పుట్ చెప్పేస్తాడు. కానీ ఇదే సమస్య ఓ 10 కలర్లతో ఇస్తే, 10 డిస్టింక్ట్ కలర్లతో ఇస్తే పిల్లవాడు ఒక్కసారి నేర్చుకోగానే చేసేస్తాడు. కంప్యూటర్‌కి అది చాలా కష్టం అన్నమాట. అందుకని ఇది ఒకానొక సమస్య. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వివరించాను గనుక అనిపించింది గానీ, మిమ్మల్ని కూడా ఒకసారి చూడమంటే ఓ 2 నిమిషాలు, 2 నిమిషాలు మీరు ఆలోచించుకోవాలి. కొంతమంది ఆలోచించలేకపోతారు. ఓకే. సో, ఇదే థింగ్ తెలుసుకోవాలన్నమాట. కంప్యూటర్ దీన్ని చూసుకొని, అర్థం చేసుకొని, తెలుసుకొని, గుర్తుపెట్టుకొని ఎప్పుడైతే వచ్చిందో దాన్ని ఆన్సర్ చేయాలన్నమాట. అలా ఆన్సర్ చేసిన వాటిల్లో ఎన్ని ప్రశ్నలకు కరెక్ట్‌గా ఆన్సర్ చేసింది అనే దాన్ని బట్టి ఆ రేటింగ్ ఇస్తారు. అండ్ ఇది ఒకటే ప్రశ్న ఉండదండి. ఈ సెట్ దగ్గరగా 400 ప్రశ్నలు ఇస్తారు. అంటే 400 ట్రైనింగ్ టాస్క్స్, అంటే 400 రకాలుగా నేర్చుకోవాల్సిన టాస్క్స్, 400 టెస్టులు పెడతారు. ఈ 400 టెస్టుల్లోనూ ఓకే. 100 టెస్టులేమో మీరు మళ్ళీ రన్ చేసుకొని చూసుకోవచ్చు. 100 టెస్టులేమో పూర్తిగా ప్రైవేట్‌గా ఉంటాయి. అంటే ఆ టెస్ట్ ఏంటనేది ఎవరికీ తెలీదు. ఈవెన్ టెస్ట్ పాస్ అయిన వాడికి కూడా టెస్ట్ ఇంకో 200 టెస్టులు సెమీ ప్రైవేట్‌గా ఉంటాయి. రిజల్ట్స్ మాత్రం కనపడతాయి గానీ, నీకు యాక్చువల్‌గా ఏం డేటా ఇస్తారో వాళ్ళకి తెలీదు. రిజల్ట్స్ నువ్వు పాస్ అయ్యావా లేదా? నువ్వు కరెక్టా కాదా అని చెప్తారు. కానీ దానికి తెలీదనమాట. సో, ఇది ఇలా డబుల్ బ్లైండెడ్ ఉంటుంది కనుక ఈ టెస్ట్ సరైన టెస్టు అని ఉద్దేశం. అందులో వచ్చిన యాక్యురసీ స్కోర్స్‌ని బట్టి, అంటే హ్యూమన్ బెంచ్ మార్క్‌తో సంబంధించిన యాక్యురసీ స్కోర్స్‌ని బట్టి రకరకాల ప్రోగ్రామ్‌లకి క్యాగల్ కాంపిటీషన్ ద్వారా ఇస్తారు. సో, ఈ రకరకాల ప్రోగ్రాములు క్యాగల్ కాంపిటీషన్ ద్వారా వచ్చే సమాధానాలు ఏవైతే ఉంటాయో దాంట్లో మా గ్రాకు శర్మ గారు ఉన్నారు చూసారా? గ్రాక్ గారు మార్కప్ చేసిన ఆన్సర్స్ హైయెస్ట్ స్కోరింగ్ వచ్చినాయి. అది కూడా 15%, 20% మధ్యలో వచ్చినాయి. కానీ
ఈ గ్రాక్ 4ని వాడి ఎలా చేశారనేది మనం ఈ వీడియోలో ముందు తెలుసుకుందాం. కానీ అక్కడి నుంచి ఈ ప్రశ్నకి సమాధానం. ఇది ఒక రకమైన ప్రాబ్లం. ఇంకో రకమైన ప్రాబ్లం కూడా మనం చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్‌లో ఏంటంటే మీరు చూస్తే రంగురంగుల డబ్బాలున్నాయి. ఒక ఎగ్జాంపుల్ అన్నీ అటు ఇటు వెళ్ళాయి. మళ్ళీ రంగురంగుల డబ్బాలున్నాయి. అటు ఇటు వెళ్ళాయి. మళ్ళీ రంగురంగుల డబ్బాలున్నాయి. అటు ఇటు వెళ్ళినాయి. మరి చివరికొచ్చి ఇంకో రంగురంగుల డబ్బాలిచ్చారు. అవేమవుతాయి అనే ప్రశ్న చూస్తే కొంచెం ఇదేదో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ లాగా ఉంది కదా! యెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడే. కానీ హ్యూమన్స్‌కి చాలా సులభం. ఏం చేస్తున్నాడయ్యా వాడు అంటే ఔటర్ బోర్డర్ ఇప్పుడు చూసారా? ఈ ఔటర్ బార్డర్‌తో కలిసి ఉన్నయన్నీ కుడివైపుకో, ఎడమ వైపుకో కలిపేశాడు. అందులో పట్టకపోతే దాన్ని తీసుకెళ్ళి ఒక దాని మీద ఒకటి పేర్చాడు. అంతే చేసింది. ఓకే. ఈ రెండో అవుట్‌పుట్‌లోనూ అదే జరిగింది. మూడో ఇన్‌పుట్‌లోనూ జరిగింది. అయితే లోపల ఉన్న రంగుని పట్టి ఏవైతే ఉన్నాయో వాటిని మెర్జ్ కూడా చేశాడు. అంటే రంగు, రుచి, వాసన ఒకటేలాగా ఉంటే వాటిని మెర్జ్ చేసే బాబు అనే ఒక రూల్ కూడా ఉంది ఈ సెట్‌లో. అయితే ఇక్కడ చూపించట్లేదు కానీ ఫుల్ డేటా సెట్‌లో అది ఉండదు. ఓకే. ఫుల్ డేటా సెట్ చూస్తే మీకు అది అర్థమవుతుంది. ఓకే. సో ఈ 2 రూల్స్ అంటే ఇది తెలుసుకుని అంటే ఈ ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి లేదా ఒక కంప్యూటరు ఈ ప్రాబ్లం డొమైన్‌లో ఉన్న 3 ప్రశ్నలని ఒకదాని వెంట ఒకటి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక అప్లై చేసుకోవాలి. ఈ రెండిటిని గుర్తుపెట్టుకుని అప్లై చేయాలన్నమాట. సో అప్లై చేసి ఆన్సర్ ఇస్తే పాస్. సో ఇది రెండో రకమైన ప్రాబ్లం. మనం మూడో రకమైన ప్రాబ్లం కూడా చూసి అసలు ఈ ఛాలెంజ్‌లో ఉన్న రూల్స్ ఏంటి, ఈ గేమ్‌కి సంబంధించిన రూల్స్ ఏంటో తెలుసుకుందాం. ఇది మూడో రకమైన ప్రశ్న. దీన్ని మల్టీ స్టెప్ కాంపోజిషనల్ రీజనింగ్ అంటారు. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే సీక్వెన్షియల్‌గా సమస్యని అర్థం చేసుకోవాలి. సీక్వెన్షియల్‌గా సమస్యని అర్థం చేసుకుని దానికి అప్లై చేయాలి. అప్లై చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఇది మామూలుగా ప్రోగ్రామ్ రాస్తేనే చాలా క్వెషన్ ఇఫ్ అండ్ ఎల్స్‌లు వస్తాయి. అటువంటి దాన్ని అర్థం చేసుకుని అసలు రూల్సే తెలియని చోట ట్రైనింగ్ డేటాతో రూల్స్ అప్లై చేసుకుని ఆ రూల్స్‌ని తీసుకొచ్చి అతికించి చెప్పాలి. నాకైతే ఏమనిపిస్తుందంటే ఈ సెలవుల్లో, ఈ దసరా సెలవుల్లో ఇదేదో కట్ చేసి నా కూతురికి ఇద్దాం అనిపిస్తుందన్నమాట. ఎందుకు ఇద్దాం అనిపిస్తుందంటే ఈ ప్రశ్న భలే ఇంట్రెస్టింగ్‌గా ఉంది. చూడండి, మల్టీ స్టెప్ కాంపోజిషనల్ రీజనింగ్. ఇది చూడండి. ఇందులో ఏం చేశాడు? దీనికి 2 పుల్లలున్నాయి పైన. ఓకే. దీనికి మీరు చూస్తే ఇందులో 2 పుల్లలున్నాయి. అంటే మొదటి ఇమేజ్ లెఫ్ట్ సైడ్‌లో చూస్తున్నాను. కరెక్ట్‌గా ఆ 2 పుల్లలకి మిగతా ఏవైతే పార్ట్స్ ఉన్నాయో లెగో బ్రిక్స్ అనుకోండి. లెగో బ్రిక్స్ ఉన్నాయో అవి సెట్ అయిన చోట తీసుకొచ్చి అతికించడమే ప్రశ్న. అంటే చిన్న పిల్లల టాస్క్ ఇది. ఓ 5, 6 ఏళ్ల పిల్లలో 7 ఏళ్ల పిల్లాడికో ఇస్తే అరే బాబు ఈ ఎర్రగా ఏవైతే సైజులు కరెక్ట్‌గా కాంపోజిషన్ మ్యాచ్ అయినాయో మ్యాచ్ చేసేరా అని చెప్తే ఈ ఆన్సర్ ఇస్తే వాడు టక చేసేస్తాడు. కానీ అసలు ఇది ఇలా కలపాలి అని తెలుసుకుని అర్థం చేసుకొని ఈ ఎగ్జాంపుల్స్‌తో అర్థం చేసుకోవడమే మల్టీ స్టెప్ కాంపోజిషనల్ రీజనింగ్ అన్నమాట. సో దీన్ని పట్టుకోవటమే ఈ దాంట్లో ఈ వన్ ఆఫ్ ది ఛాలెంజెస్‌లో ఇది పట్టుకోవటమే ArcGIS 2లో ఉన్న ఛాలెంజెస్. సో దీన్ని మనం పట్టుకోవాలి. మన ప్రోగ్రామ్ పట్టుకోగలగాలి. అలా మనం రాయగలగాలి. సో అందుకని ఈ ప్రశ్న అందరికీ చాలా పెద్ద ఛాలెంజ్‌గా మారింది. ఓకే. ఒక మోడల్‌ని గాని, ఒక ప్రోగ్రామ్‌ని గాని ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది? ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేసుకుంటుంది ArcGIS ఛాలెంజ్ అంటే ఒకటి ఇందులో ఓవర్ ఫిట్టింగ్ గాని లేకపోతే మెమరైజేషన్ అంటే గుర్తుపెట్టుకోవడం, బట్టి కొట్టేవాడిని గాని తీసి పక్కకు పెట్టేయాలని ప్రయత్నం చేస్తాం. ఓకే. ప్యూర్‌గా ఫ్లూయిడ్‌గా ఒక ఇంటెలిజెన్స్‌ని అర్థం చేసుకునే క్యాపబిలిటీస్‌ని తీసుకురావడమే ఈ ArcAGI ఛాలెంజ్ అన్నమాట. ఈ ArcAGI ఛాలెంజ్ అలా అర్థం చేసుకునే క్యాపబిలిటీని తీసుకురావడమే ArcAGI ఛాలెంజ్.
సో, అందుకని మొదటి రకంగా మెమరైజేషన్ గాని, లేకపోతే ఓవర్ ఫిట్టింగ్‌ని గాని తీసేస్తుంది. అండ్ ఇంతకు ముందు ఈ ప్రశ్నని ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉండకూడదు. ఓకే. అది తీసేయడానికి రకరకాల టెంప్లేట్స్‌లో మీకు సమస్యలిస్తుంది. సమస్యలకి సొల్యూషన్ ఇస్తుంది. మీరు ఈ డేటా సెట్‌ని చూడొచ్చు. ఓకే. చూస్తే చాలా క్రూషియల్ అనమాట. సో, అందుకని ఇటువంటివే సమస్యలొస్తాయి. ఇటువంటి ప్రశ్నలే వస్తాయి. చూసేద్దాం 4 చూసేద్దాం, 4, 5 చూసేద్దాం. చూసేసుకొని తీసుకొద్దాం అనే పరిస్థితిలో ఉండకూడదు. ఇంకొకటి హిస్టారికల్ నాలెడ్జ్ గాని, లేకపోతే ఒక ఒక భాష గాని, లేకపోతే ఒక అండర్‌స్టాండింగ్ గాని ఉండాల్సిన అవసరం ఉండకూడదు. అంటే నీకు ఇంగ్లీష్ నాలెడ్జ్ గాని, లేకపోతే తెలుగు నాలెడ్జ్ గాని, లేదా ఏదైనా ఒక భాషని అర్థం చేసుకోవడం గాని, ఒక కన్వెన్షన్‌ని అర్థం చేసుకోవడం గాని, ప్రయర్ నాలెడ్జ్‌గా ఉండాల్సిన అవసరం లేని సమస్యలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ కాగ్నిటివ్ బిహేవియర్ కన్నా చాలా ఇంపార్టెంట్. అంటే రేపొద్దున ఒక అల్గారిథమ్‌లో ఏం చేస్తానో కాకి మనకి చిన్నప్పుడు ఒక కథ ఉంది కదా! కాకికి కూజాలో నీళ్లు లేకపోతే కాకి రాళ్ళు తీసుకొని కూజాలేసి రాళ్ళ వల్ల కూజాలోంచి పైకొస్తాయి నీళ్లు. అప్పుడు తాగింది కాకి అని. సో, మన ప్రోగ్రామ్ కాకులు కూడా అలాగా ఉన్న ఆబ్జెక్ట్స్ నుంచి, అబ్జర్వేషన్ నుంచి జనరల్ ఇంటెలిజెన్స్‌ని డిరైవ్ చేసుకోవాలి. ఇది రెండో రీజన్. మూడో పద్ధతి ఏంటి అంటే, ఇది కంప్యూటర్‌కే కాదు, జనరల్‌గా రెగ్యులర్ హ్యూమన్స్‌కి అంటే, ఓ 10 ఏళ్ల పిల్లాడో, ఓ 12 ఏళ్ల పిల్లాడో తీసుకుంటే, వాడికి ఏ స్పెషల్ ట్రైనింగ్ లేకుండా, స్కూల్‌లో నేర్పించకుండా, వాడికి చూపించి ప్యాటర్న్ చూపిస్తే వాడు సాల్వ్ చేయగలడు. హ్యూమన్స్‌కి కూడా చేయగలగాలి. చిన్న పిల్లలు పర్టిక్యులర్‌గా చిన్న పిల్లలు 5, 6, 7 ఏళ్ల పిల్లలు చేసేస్తారు ఇది. మనకన్నా ఫాస్ట్‌గా చేస్తారు. మనకన్నీ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి గానీ, మనకన్నా వాళ్ళు చాలా ఫాస్ట్‌గా చేస్తారు గనక, వాళ్ళు చేయాలి. ఇటువంటి సమస్యల్నే ప్రోగ్రామ్స్‌కి యాస్ ఎ ఏజీఐ టాస్క్స్ ఇస్తారు. అంటే ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఫ్లూయిడ్ ఇంటెలిజెన్స్‌ని సాధించడం అనేది ఏజీఐ రూట్ మ్యాప్‌లో చాలా ఇంపార్టెంట్ గనక, అలా తీసుకొచ్చిన ఈ సమస్యలే మీకు ఆర్క్ ఏజీఐ ఛాలెంజ్ అంటారు. సో, ఈ మూడిటిని ఫాలో అవుతూ స్పెసిఫిక్ ఛాలెంజ్‌ని ఇచ్చారు కనుక, ఇది డేటా సెట్. ఈ డేటా సెట్ మీద ఎవరు బాగా చేస్తే చెయ్యండి అని చెప్పారు కనుక, ఆ చెప్పిన వ్యవహారాలే ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్. అయితే ఈ ప్రశ్నలు హెప్పసాటుగా ఏమీ జరగలేదు. ఓకే. దీనికి కొన్ని రకాలైన స్ట్రక్చర్ పెట్టారు. ఏంటయ్యా బాబు అంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ టాస్క్‌ని గుర్తుపెట్టుకునే ఛాన్స్ ఉండకూడదు. అండ్ ఇంకొకటి ఏంటి, తర్వాత ఫార్మాట్ ఒకటే ఉండాలి. అంటే లాస్ట్ టైము ఆర్క్ ఏజీఎస్ 1లో చేసిన ప్రశ్నలే ఇప్పుడు ఉండాలి. ఎందుకంటే ఆర్క్ ఏజీఎస్ 1లో ఏజీఐ 1లో ఇచ్చిన ప్రశ్నలకి ఇప్పుడు నువ్వు బెటర్ అయ్యావా లేదా ఎలా తెలుస్తుంది? అందుకని సేమ్ ఫార్మాట్ పెట్టారు. అయితే గ్రిడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే గ్రిడ్స్ అంటే ఇంతకుముందు మనం చూసాం కదా సమస్యల్లో చూసినప్పుడు ఈ చుక్కల ప్యాటర్న్ అంటే ఈ చుక్కల మ్యాట్ ఏదైతే ఉందో, ముగ్గు చుక్కల మ్యాట్ అంటా ఉంది చూసారా? అది 1/1 నుంచి 30/30 వరకు ఉండొచ్చు. ఓకే. సో, 30/30 900, 1/1 9. సో, ఇంత పెద్ద మ్యాట్రిక్స్‌కి ఇచ్చి 10 రకాల కలర్స్ తీసుకొస్తాం అన్నమాట. సో, అందులో 10 రకాల కలర్స్ తీసుకొచ్చి రకరకాల ప్యాటర్న్స్ తీసుకొస్తాం. అయితే ఇందులో ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆల్రెడీ మన దగ్గర చాలా కంప్యూట్ పవర్ ఉంది గనుక, అరే! సొల్యూషన్స్ అన్ని బ్రూట్ ఫోర్స్ చేసి పారేద్దాం అనే అనే ప్రయత్నం చేయకుండా, అసలు ఈ సొల్యూషన్స్ బ్రూట్ ఫోర్స్ చేసే వీలు లేకుండా తీసుకొచ్చి పెట్టారు. అంటే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ లాంటివి ఇస్తే, ఏది మన ఎంసెట్‌లో ఇచ్చినట్టు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఇచ్చేస్తే, ఏ ఏ కాకపోతే బి, బి కాకపోతే సి, సి కాకపోతే డి అని పెట్టే ఛాన్స్ లేకుండా, అరే బాబు! మొదటి స్టెప్‌కి ఆన్సర్ కరెక్ట్‌గా తెలిస్తేనే నీకు తర్వాత స్టెప్‌కి ఆన్సర్ తెలుస్తుంది అనే విధంగా స్టెప్ చేసి తీసుకొచ్చిందే గోల్స్ అనమాట. సో, దీన్ని ఏం చేస్తారు? ఇంతవరకు చేసి ఈ ప్రశ్నల్ని మనుషులకి ఇస్తారు. అంటే హ్యూమన్ టెస్టింగ్‌కి ఇస్తారనమాట. ఓకే. సో, ఎప్పుడైతే ఇది హ్యూమన్ టెస్టింగ్‌కి ఇస్తారో, కొన్ని సమస్యలు హ్యూమన్స్‌కి కూడా కష్టంగా ఉంటాయి. వాటిని తీసేశారు టెస్ట్‌లో వచ్చి. ఎందుకంటే అసలు మనుషులోళ్ళే కానీ వాటి వల్ల ఏమవుతుంది అనే ఉద్దేశంతో దాన్ని తీసేశారు. కానీ హ్యూమన్ సాల్వ్ చేయగలిగి, చాలా ఈజీగా సాల్వ్ చేయగలిగి, ఎటువంటి ప్రయర్ ట్రైనింగ్ లేకుండా సాల్వ్ చేయగలిగి, కంప్యూటర్‌కి అవే ప్రశ్నలు ఇవ్వాలి అనే వ్యవహారంలో
తీసుకొచ్చి ఇచ్చారు. సో నాన్ ట్రివియల్ మీన్స్లో చెయ్యాలి, నియర్ ట్రివియల్ అంటే ట్రివియల్ చూస్తే అర్థమైపోయే మీన్స్లో చేసే సమస్యగా చేస్తారు. సో ఇవన్నీ చేసి హ్యూమన్ని బెంచ్ మార్క్గా పెట్టుకుని హ్యూమన్కి 100 మార్కులు వస్తే వీటికి ఎన్ని వచ్చాయి అని చెప్పారు. సో 3 రకాల సబ్సెట్స్ పెట్టారు. ఒకటి పబ్లిక్ సబ్సెట్ ఇచ్చారు, తర్వాత ప్రైవేట్ సబ్సెట్, తర్వాత సెమీ ప్రైవేట్ సబ్సెట్ పెట్టారు. ఇవన్నీ కూడా హ్యూమన్ సాల్వ్ చేయగలిగినవే ఏజీఐకి ఇచ్చారు. సో ఇది ఆర్క్ ఏజీఐ 2 యొక్క ఎవాల్యుయేషన్ అంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఈ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనవాడు రకరకాలుగా ఆన్సర్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఏం చూసాము, రిజల్ట్ ఏంటి, ఎగ్జామ్ ఏంటి, ప్రశ్నలు ఏంటి అనేది చూసాం. తర్వాత దీన్ని ఎలా చేశారో చూడకపోతే మరి అది సరిగ్గా ఉండదు కదా, మరి మనం న్యాయం చేసినట్టు కాదు కదా. దీన్ని ఆయన ఎలా సాల్వ్ చేశారో కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడేనండి మన గ్రాక్ శర్మ గారు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇందులో ఆయన ఏం చేశారు జెన్సన్ గారు అంటే, ఇవన్నీ క్వశ్చన్లు కాదు, ఒక్కొక్క ఇమేజ్కి ఏం చేశారంటే న్యాచురల్ లాంగ్వేజ్లో ఎలా సాల్వ్ చేయాలి అనే ఇన్స్ట్రక్షన్స్ని గ్రాక్తో జనరేట్ చేశారు అనమాట. అంటే ఒక్కొక్క ఇమేజ్ని తీసుకుని ట్రైనింగ్ డేటాలో చూడండి, ట్రైనింగ్ డేటాని ఇచ్చి ఈ ఇమేజ్ని ఈ ఇమేజ్ లాగా చెయ్యాలి అంటే నువ్వు న్యాచురల్ లాంగ్వేజ్లో అంటే వాడుక పరిభాషలో ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ని జనరేట్ చెయ్యి అంటే వాడుక పరిభాషతో కూడిన కమాండ్ సెట్ని జనరేట్ చెయ్యి అని చెప్పారు. సో ఇలా ప్రతి ఇమేజ్కి అంటే డేటాలో ఇచ్చిన ప్రతి ఇమేజ్కి కమాండ్ సెట్ని తీసుకొచ్చి ఈ కమాండ్ సెట్ని ఏం చేశారయ్యా అంటే ఈ కమాండ్ సెట్ని వేరే ఇమేజ్ల మీద కూడా రన్ చేసుకుంటూ వచ్చి ఇలా జనరేట్ చేసిన ఇన్స్ట్రక్షన్ సెట్లో ఏ ఇన్స్ట్రక్షన్ సెట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయో ఫిగర్ అవుట్ చేశారు. అలా తీసుకొని ఈ ఇన్స్ట్రక్షన్ సెట్స్ అన్నీ కూడా తీసుకొని దీన్ని చైన్ చేసి వీటిల్లో చాలా బాగా చేసిన దాంట్లో అంటే ఇన్స్ట్రక్షన్ సెట్లో బాగా పనిచేస్తున్న ఇన్స్ట్రక్షన్ సెట్స్, ఈ బాగా పనిచేస్తున్న ఇన్స్ట్రక్షన్ సెట్స్లో ని జనరేట్ చేయడానికి మరో ఇన్స్ట్రక్షన్ సెట్ 3 లెవెల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సెట్ తీసుకొచ్చి రకరకాల ఇవాల్యుయేషన్ సైకిల్స్ అయిపోయాక అంటే ఎన్ని సైకిల్స్ చెప్పలేదు ఆయన మరి రకరకాల ఎవల్యూషన్ సైకిల్స్ అయిపోయిన తర్వాత దగ్గరగా 40 ఇన్స్ట్రక్షన్ అంటే 40 రకాల ప్రాంప్ట్స్, 40 రకాల ఇన్స్ట్రక్షన్స్, 36 డైనమిక్ ప్రాంప్ట్స్ అంటే చూసి చెప్పే ప్రాంప్ట్స్ని జనరేట్ చేసుకుంటారు. ఈ చూసి చెప్పుకునే ప్రాంప్ట్స్ని రకరకాల దాంట్లో తీసుకుని ఇవన్నీ కలిపి ఒక పద్ధతిని గ్రాక్ 4a అర్థం చేసుకునేలాగా తయారు చేశారు. సో ఎప్పుడైతే అలా అర్థం చేసుకునే పరిస్థితి అంటే సమస్యల్ని చూసిన తర్వాత అర్థం చేసుకునే పరిస్థితి ఉందో ఆ పరిస్థితికి ఎగ్జామ్ పెడితే మొత్తం డేటా సెట్ మీద ఎగ్జామ్ పెడితే అందరికన్నా అన్ని మోడల్స్ కన్నా హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ మార్క్స్ మా గ్రాక్ 4 గారికి వచ్చేయండి. అది విషయం. సో గ్రాక్ 4 గారు దాని పూర్తి సమాధానం చెప్పలేదు. గ్రాక్ 4 గారిని వాడుకుంటూ ఈ ప్రశ్నకు సమాధానం తీసుకొచ్చారు కనుక గ్రాక్ చాలా బాగా బిహేవ్ చేసింది. అందుకని గ్రాక్ 4 సూపర్ మోడల్ అయ్యింది. అదండి విషయం. సో ఇటువంటి మంచి పెర్ఫార్మెన్స్ని 30% దాకా మంచిగా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గ్రాక్ 4 గారిని మరొక్కసారి అభినందిస్తూ సత్కారం చేస్తూ మనం ఈ ప్రస్తుత వీడియోకి ఎండ్ కలుపుదాం. ఇందులో మీకు ఏమన్నా అనుమానాలు ఉంటే మళ్ళీ కామెంట్ల రూపంలో డైరెక్ట్ మెసేజ్ల రూపంలోనూ అడగండి. ఖచ్చితంగా తీర్చే ప్రయత్నం నేను చేస్తాను. అయితే ఈ రేసు ఇక్కడితో ఆగదు. ఇంకా 3 నెలలు ఉంది. ఈ రేసు గ్రాకు గాడిని కొట్టేవాడు ఎవడైనా వస్తాడా? వేచి చూద్దాం. రే గ్రాకు రెడీరా? నీకు పోటీగా ఎవరు వస్తారో చూస్తాము. మనల్ని ఎవడరా ఆపేది అంటావో లేకపోతే నీకు పోటీగా ఎవడొస్తాడో చూద్దామా? మరి షెరా మామూలుగా ధన్యవాదాలండి.
మేధో యంత్ర ఏఐకి సంబంధించిన రకరకాల ఇంట్రెస్టింగ్ ప్రశ్నల్ని, వార్తల్ని, వాటి సమాధానాల్ని మీ దాకా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అడగండి చెప్తా సిరీస్లో భాగంగా ఈరోజు ఆర్క్ ఏజిఐ 2 సమస్యని మనం తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటాను. దీని మీద మీరు దయచేసి కామెంట్స్ చెప్పండి. వీలుంటే మీ స్నేహితులకి, ముఖ్యంగా భవిష్యత్తు ఉన్న కాలేజీ పిల్లలకి మా ఛానల్ని రికమెండ్ చేయండి. వారికి కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు.